హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి గ్రూప్ సి నోటిఫికేషన్ అయితే జస్ట్ ఇప్పుడే వచ్చింది. ఈ నోటిఫికేషన్కి 10th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, ఐటీఐ చేసిన వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే ఈ వీడియోని చివరి వరకు చూసి అప్లికేషన్ చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా కావాలంటే మీరు కామెంట్ చేస్తే నేను కామెంట్స్ బట్టి ఆ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇంకా ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోకి ఎవరైతే లైక్ చేయాలో లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్లో ఎటువంటి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా సరే మీకు వెంటనే అప్డేట్ అయితే ఇస్తాను. ఓకేనా? రైట్, మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి గ్రూప్ సి సివిలియన్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇందులో మనకి చాలా కమాండ్లకు సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈస్టర్న్ ఎయిర్ కమాండ్, అలాగే వెస్టర్న్ ఎయిర్ కమాండ్, అలాగే ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ అకౌంట్స్ ఆఫీస్ నుండి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో ఫస్ట్ వచ్చేసరికి ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ నుంచి వేకెన్సీస్ అయితే చూద్దాం. ఇందులో మనకి ఎల్డీసీ, అలాగే హిందీ టైపిస్ట్, కుక్కు, స్టోర్ కీపరు, కార్పెంటరు, పెయింటరు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్, అలాగే మాస్ స్టాఫ్, అలాగే లాండ్రీ మ్యాను, హౌస్ కీపింగ్ స్టాఫ్, అలాగే డ్రైవర్కి సంబంధించి చాలా పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా మనకి 148 పోస్టులు అయితే ఈ ఈస్టర్న్ ఎయిర్ కమాండ్లో రిక్రూట్ చేస్తున్నారు. ఓకేనా? ఇందులో మనం చూసుకోవచ్చు కేటగిరీ వైజ్గా యూఆర్లో 5 పోస్టులు, ఓబీసీలో 2 పోస్టులు, ఎస్సీలో 1 పోస్ట్, ఎస్టీలో 1 పోస్ట్, ఈడబ్ల్యూఎస్లో 1 పోస్టు, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 1 పోస్ట్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 1 పోస్టు, ఎల్డీసీకి సంబంధించి. ఈ విధంగా హిందీ టైపిస్ట్, కుక్కు, స్టోర్ కీపరు, ఇలా అన్ని పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి, కేటగిరీల వారిగా కూడా. ఓకేనా? దీనికి సంబంధించి పీడిఎఫ్ అయితే మీకు డిస్క్రిప్షన్లోను అలాగే ఫస్ట్ కామెంట్లో లింక్ ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు క్లియర్గా చూడొచ్చు. ఓకేనా? అలాగే వాట్సాప్ గ్రూప్లో కూడా పిన్ చేసి పెడతాను. వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి చెక్ చేయండి. నెక్స్ట్ ఎల్డీసీకి సంబంధించి అస్సాం కమాండింగ్కి సంబంధించి ఇక్కడ లోవర్ డివిజన్ క్లర్క్లో చూసుకుంటే 1 పోస్ట్ అయితే ఉందండి. ఓకేనా? అది కూడా యూఆర్లో 1 పోస్ట్ అయితే ఉంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్లో కూడా 1 పోస్ట్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. నెక్స్ట్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ ఐఏఎఫ్కి సంబంధించి మనం చూసినట్లయితే హిందీ టైపిస్ట్కి సంబంధించి 1 పోస్ట్ అయితే ఉంది, అది ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి. అలాగే యూఆర్లో కూడా 1 పోస్ట్ అయితే ఉంది. నెక్స్ట్ సెంట్రల్ అకౌంట్స్ ఆఫీస్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఇందులో మనకి లోవర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి 3 పోస్టులు అయితే ఉన్నాయి. అందులో యూఆర్లో 1, ఓకేనా, ఎస్సీలో 1, అలాగే పీడబ్ల్యూబీడీల వాళ్ళకి కూడా 3 పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయండి. ఓకేనా? టోటల్గా మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా 153 పోస్టులు అయితే రిక్రూట్ చేస్తున్నారు. ఓకేనా? 153 పోస్టులు అయితే రిక్రూట్ చేస్తున్నారు. వీడియోని ఎవరైతే చూస్తున్నారో వారందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది నాకు తెలుసు. సో ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోని, వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ మరి ఈ నోటిఫికేషన్కి ఏజ్ లిమిట్ ఏంటి అంటే ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. 18 to 25 ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. ఓకేనా? 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మరి ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ ఉంది. ఇంకా 3 years అయితే ఓబీసీ వాళ్ళకి ఉంటుంది. ఓకేనా? 25కి 3 కలిపితే 28 వరకు కూడా ఓబీసీ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 30 years వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 years ఉందండి. 10 years అంటే 25కి 10 కలిపితే 35 ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్, మరి ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా ఇక్కడ ఇచ్చారు చూసుకోండి. ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏ పోస్టులకు ఏ క్వాలిఫికేషన్ ఉండాలి. ఓకేనా? మీరు ఎల్డీసీకి అప్లై చేసుకుంటే ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఎంటీఎస్కి అప్లై చేసుకుంటే ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అనేది ఇప్పుడు క్లియర్గా చూద్దాం. జాగ్రత్తగా చూడండి. ఓకేనా? మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఆ పోస్ట్కి మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఫస్ట్ ఎల్డీసీకి చూద్దాం. ఎల్డీసీకి సంబంధించి ఇది మనకి లెవెల్ 2 పోస్ట్ అండి. ఇందులో మనకి 12th క్లాస్ పాస్, ఓకేనా, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ప్లస్ మీకు టైపింగ్ స్పీడ్ అయితే టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. ఓకేనా? మ్యాండేటరీ ఏం కాదు, సర్టిఫికేట్ ఏది ఉండాల్సిన అవసరం లేదు. మీకు టైపింగ్ వస్తే సరిపోతుంది. అంటే మీకు టైపింగ్ టెస్ట్ ఉంటుందన్నమాట ఎగ్జామినేషన్ తర్వాత. ఓకేనా? ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అవుతారో వాళ్ళు ఎల్డీసీ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక టైపింగ్ చూసుకుంటే
35 వర్డ్ పర్ మినిట్, అంటే ఇంగ్లీష్లో 35 వర్డ్స్ అయితే టైప్ చేయాలి పర్ మినిట్లో. ఇక హిందీలో చూసుకుంటే 30 మినిట్స్ అయితే 30 వర్డ్స్ అయితే టైప్ చేయాలి 1 మినిట్లో. నెక్స్ట్ హిందీ టైపిస్ట్ సంబంధించి ఇది లెవెల్ 2. ఇక మనకి దీనికి కూడా సేమ్ 12th క్లాస్ ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అవుతారో వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక 35 వర్డ్ పర్ మినిట్ ఇంగ్లీష్, 30 వర్డ్ పర్ మినిట్ హిందీ. నెక్స్ట్ స్టోర్ కీపర్కి సంబంధించి ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటారో వారికి అయితే ఇంటర్మీడియట్ తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి. స్టోర్ కీపర్కి ఇంటర్మీడియట్ తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి. ఓకేనా, జస్ట్ ఇంటర్మీడియట్ అండి, ఈ గ్రూప్ ఆ గ్రూప్ అని కాదు, ఇంటర్మీడియట్ అయితే పాస్ అవ్వాలి. ఓకేనా, అలాగే ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ అయితే అడిగింది. ఇక్కడ డిజైరబుల్ అంటే ఇది మ్యాండేటరీ ఏం కాదు, మీకు ఉంటే సరిపోద్ది. ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు, లేదంటే లేదు. ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ అడిగాడు కదా, ఏంటి అకౌంట్కి సంబంధించి స్టోర్ కీపింగ్కి సంబంధించి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు పెట్టవచ్చు, అది మ్యాండేటరీ ఏం కాదు. నెక్స్ట్ సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్, దీనికి సంబంధించి ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉంటారో వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే వీళ్ళు ఉండాలి. ఓకేనా, సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి వీళ్ళక్కడ హెవీ వెహికల్స్ సంబంధించి తప్పకుండా లైసెన్స్ అయితే ఉండాలి. హెవీ అండ్ లైట్ వెహికల్స్ సంబంధించి లైసెన్స్ అయితే తప్పకుండా ఉండాలి. ఓకేనా, మీకు కంపల్సరీగా మీకు స్కిల్ టెస్ట్ అయితే అడుగుతాడు. ఓకేనా, ఈ డ్రైవింగ్ పోస్ట్ సంబంధించి మీకు నాలెడ్జ్ అలాగే ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్ ఇదంతా కూడా మీకు సెలక్షన్ ప్రాసెస్లో ఉంటుంది ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటారో. నెక్స్ట్ కుక్ అండి, ఆర్డినరీ గ్రేడ్ సంబంధించి ఇందులో మనకి మెట్రికులేషన్ పాస్ అయితే సరిపోతుంది సింపుల్గా. ఓకేనా, 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రేడ్. ఓకేనా, అంటే కుక్కి సంబంధించి మీకు వంటకు సంబంధించి ఏదైనా ఎక్స్పీరియన్స్ అయితే 1 year కలిగి ఉండాలని అంటున్నాడు. అలాగే మీకు 10th క్లాస్ అయితే పాస్ అయితే సరిపోతుంది. అలాగే డిప్లొమా క్యాటరింగ్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పెయింటర్కి సంబంధించి స్కిల్డ్ అన్నమాట ఇది. అంటే 10thతో పాటు ఎవరైతే ITI చేసి ఉంటారో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుండి సర్టిఫికేషన్ అయితే ఎవరైతే పెయింటర్ ట్రేడ్ సంబంధించి ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో కోర్సు వాళ్ళైతే ఈ పెయింటర్ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ కార్పెంటర్ అండి, సేమ్ ఇది కూడా ఎవరైతే 10th పాటు కార్పెంటర్ ట్రేడ్ చేసి ఉంటారో వాళ్ళైతే ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హౌస్ కీపింగ్ స్టాఫ్ HKS అంటారు దీనికి సింపుల్గా 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుందండి. ఓకేనా, 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ లాండ్రీ మ్యాన్కి చూసుకుంటే మనకి ఎసెన్షియల్ వచ్చేసరికి మెట్రికులేషన్ పాస్ని ఇచ్చాడు, అంటే 10th పాస్ అయితే సరిపోతుంది. ఓకేనా, అంటే ధోబీకి సంబంధించి. ఓకేనా, అంటే లాండ్రీ అంటే బట్టలు ఉతకడం ఇలాంటివి ఉంటాయి అన్నమాట. దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ అడిగాడు, మ్యాండేటరీ ఏం కాదు, మీకు ఉంటే సరిపోద్ది, లేదంటే లేదు. ఓకేనా, అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది లాండ్రీ మ్యాన్కి. నెక్స్ట్ మెస్ స్టాఫ్ అండి. మెస్ స్టాఫ్కి వచ్చేసరికి సింపుల్గా 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అలాగే ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ అడిగాడు, ఇది డిజైరబుల్ మాత్రమే. ఓకేనా, పర్లేదు. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTSకి వచ్చేసరికి 10th క్లాస్ పాస్ అవ్వాలి, కంపల్సరీగా 10th క్లాస్ పాస్ అవ్వాలి. ఇక డిజైరబుల్ చూసుకుంటే 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ వాచ్మెన్, లస్కర్, గెస్ట్ ఎంటర్, ఆపరేటర్, గార్డెనర్, దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ అడిగాడు. అది అంత పెద్దగా అవసరం లేదు. ఓకేనా, ఉంటే పెట్టవచ్చు, లేదంటే లేదు. నెక్స్ట్ ఉల్కానీర్, దీనికి చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ పాస్ అండి, సింపుల్గా 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఈ పోస్ట్కి. ఓకేనా, ఈ పోస్ట్లోకి ఈ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. మీరు ఏ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారు, ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారో ఆ పోస్ట్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. ఓకే, మరి ఎలా అప్లై చేసుకోవాలని నేను చెప్తాను, ముందు వీడియో పూర్తిగా చూడండి. ఇంకా చాలామంది వీడియోకి లైక్ చేయండి. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ఎందుకంటే మన ఛానల్లో ఎటువంటి నోటిఫికేషన్ పడినా సరే వెంటనే ఇంటిమేట్ చేస్తాను మీకు. ఓకే, అలాగే కిందన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కామెంట్ సెక్షన్లో, ఆ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అయిపోతే మీకు అక్కడ కూడా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. రైట్, ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ మీకు ఏజ్ ఉంటుంది కదా, ఏజ్ లిమిట్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి డాక్యుమెంట్స్. ఓకేనా,
దీనికి సంబంధించి వీటిని బేస్ చేసుకొని మీకైతే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. అంటే పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా హాల్ టికెట్ అయితే రాదు, రిటర్న్ ఎగ్జామ్కి హాల్ టికెట్ అయితే రాదు. ఓకేనా, అది మాత్రం గుర్తుంచుకోవాలా. ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు, అది ప్లస్ పాయింట్. ప్రతి ఒక్కరు కూడా చేయండి, వస్తే అదృష్టం. మీకు హాల్ టికెట్ వచ్చిందంటే 50% జాబ్ వచ్చినట్లే. ఒక సింగిల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఇక్కడ మీకు మీ యొక్క డాక్యుమెంట్స్ సంబంధించి, మీరు పెట్టినటువంటి డాక్యుమెంట్స్ సంబంధించి సెలక్షన్ అయితే చేస్తారు, అంటే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఆ తర్వాత మీకు రిటర్న్ ఎగ్జామినేషన్కి హాల్ టికెట్ అయితే ఇష్యూ చేస్తారు. మళ్ళీ బై పోస్ట్ ద్వారా మీకు హాల్ టికెట్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు సిలబస్ కూడా ఇచ్చాడు, దేనికి అంటే ఏ పోస్ట్కి ఏ సిలబస్ ఉంటుంది అనేసి. ఓకేనా, అంటే ఇక్కడ మనకి ఎల్డీసీ హిందీ టైపిస్ట్ చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి న్యూమరికల్ యాప్టిట్యూడ్, అలాగే జనరల్ అవేర్నెస్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే వస్తాయి. అలాగే ఎంటీఎస్కి సంబంధించి ఈ విధంగా ప్రతి పోస్ట్కి అయితే ఉంటాయండి. ఓకేనా, మీరు ఒకసారి కిందన డిస్క్రిప్షన్లో అలాగే అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో లింక్ అయితే ఉంటుంది, ఈ పీడిఎఫ్ యొక్క లింక్. ఒకసారి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని జాగ్రత్తగా చెక్ చేయండి. వీడియో పెద్దది అయిపోతుంది, అందుకని స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి వెయిట్ అండ్ రిటర్న్ టెస్ట్, అంటే మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది, అదే మనకి మెరిట్ అనమాట. ఓకేనా, దాన్ని బట్టి మనకి మెరిట్ అయితే ఉంటుంది. ఇంకెవరికైతే ఎవరైతే డ్రైవింగ్ సంబంధించి అలాగే స్కిల్కి సంబంధించి పోస్ట్కి అప్లై చేస్తారో వాళ్ళకి స్కిల్ టెస్ట్లు ఉంటాయి కదా, వాళ్ళకి క్వాలిఫై అయితే సరిపోతుంది అనమాట. ఓకేనా, క్వాలిఫై అయితే సరిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ డేట్ అండి. ఈ పోస్టులకి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే లాస్ట్ డేట్ ఏంటి అంటే మనకి ఈ రోజు వచ్చింది, ఇప్పుడే నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీకు వచ్చిన వెంటనే వీడియో అయితే చేసేసాను. ఓకేనా, అందుకని వీడియోకైనా లైక్ చేయండి. ఓకేనా, ఛానల్కైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు, ఏం చేయకుండా వెళ్ళిపోతున్నారు చూసేసి. ఓకేనా, రైట్ చేయండి. నెక్స్ట్ మరి ఈ నోటిఫికేషన్ ఇప్పుడే వచ్చింది, ఇప్పటి నుంచే 30 డేస్. ఓకేనా, ఈ రోజు నుంచి 30 డేస్ లోపు మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ ఏంటంటే ఈరోజు డేట్ ఎంత, నెక్స్ట్ మంత్ 13 అండి లాస్ట్ డేట్. ఓకేనా, నెక్స్ట్ మంత్ 13 వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది ఆఫ్లైన్, అంటే పోస్ట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి, బై పోస్ట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. కాబట్టి మీరు చూసిన వెంటనే అప్లికేషన్ చేసుకుంటే ఆ అడ్రస్కి చేరేలోపు మీకు టైం అయితే పడుతుంది, కాబట్టి సరిపోద్ది. ఓకేనా, ఈక్వల్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా చూసుకుని అప్లికేషన్ చేసుకోండి. మీరు లాస్ట్ డేట్ వరకు కూడా చూసారంటే మీకు ఆ పోస్ట్ అనేది రీచ్ అవ్వదు, మీది రీచ్ అయినా సరే దాన్ని పక్కన పడేస్తారు అనమాట. ఓకేనా, అర్థమైంది కదా. 30 డేస్ లోపు అప్లికేషన్ చేసుకోవాలి. ఇది మరి వీడియో. మరి సెలక్షన్ ప్రాసెస్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను చేస్తాను. ఓకేనా, అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే ఇది బై పోస్ట్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా, కాబట్టి నేను పర్టికులర్గా ఎలా అప్లై చేయాలి, ఏ ప్రాసెస్ ఉంటుంది, ఏం చేయాలి, ఓకేనా, మొత్తం అంతా కూడా చెప్తాను. ఆ వీడియో కావాలంటే మీరు కింద కామెంట్ చేస్తేనే వస్తుంది. ఓకేనా, మీరు 10 మందిలో ఒకరు చేస్తున్నమాట, అలా వద్దు. 10 మంది కూడా చేస్తేనే నేను ఆ వీడియో నీడ్ ఉందనుకొని నేను చేస్తాను. అంతేగాని ఒకరు చేసి ఇద్దరు చేస్తే ముగ్గురు చేస్తే నేను చేయనండి. ఓకేనా, అందరూ కూడా చేయమని చెప్తేనే నేను చేస్తాను. ఓకేనా, ఎవరైతే కామెంట్ చేస్తారో, ఎంతమంది అయితే కామెంట్ చేస్తారో ఆ నీడ్ని బట్టి నేను చేస్తాను. ఓకేనా, కాబట్టి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కామెంట్ చేయండి. ఓకే, నేను రేపు ఎల్లుండిలోని పక్కా చేసేస్తాను. ఓకేనా, లేదంటే ఈరోజే చేసేస్తాను ఈవినింగ్కి. ఓకేనా, రైట్. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ని నేను మన గ్రూప్లో పిన్ చేసి పెడతాను. అలాగే డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో లింక్ అయితే ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ లింకు, అలాగే ఈ పీడిఎఫ్ యొక్క లింకు. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని సిలబస్ చూడండి, మీ పోస్ట్ క్వాలిఫికేషన్ చూడండి, మీ పోస్ట్ సంబంధించి వేకెన్సీస్ పోస్టులు అయితే చూడండి మీ కేటగిరీలో. ఓకేనా, అలాగే ఏ కమాండ్లో ఉన్నాయి అనేది కూడా చూడండి. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా చూడండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. రైట్, ఇది మరి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.